అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగును గాక. మరి సమయంలో బైబిల్ వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నిజమే ప్రియమైన వాళ్ళారా, నా యందు మీరు మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళు ఈ లోక సంబంధమైనవన్నీ ఇష్టంగా అడుగుతూ ఉంటారు. ఈ లోక సంబంధమైనవి ఇష్టంగా మనం అడిగినప్పుడు ఒకవేళ అవి మనం పొందుకున్న ఆ లోక సంబంధమైనవి కొంతకాలం ఉంటాయి, కొంతకాలం పోతాయి. అదే ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం ప్రభు దగ్గర మనం అడిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏ విధంగా అంటే, నన్ను అడుగుము జనముల స్వాస్థ్యము నీకు ఇచ్చేదనని. అలాగనే నా అడుగుడి మీకు ఇవ్వబడినని. ఈరోజు ఎవరైతే ప్రభువుని అడుగుతారో వారికి ఆత్మీయ జీవితంలో గొప్ప ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. వారి కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. నీ కుటుంబం బలహీనం ఉందా, నీకు శ్రమలతో ఉన్నావా, నీ విరుకులతో ఉన్నావా, లేదా నీ యొక్క స్థితి బలహీనం అయిపోతా ఉందా? మరి నీకు దేవుడు మేలు చెయ్యాలి అంటే, నువ్వు అడిగింది దేవుడు నీకు ఇవ్వాలంటే ఈ సమయంలో యేసు ప్రభు యందు నువ్వు యేసు ప్రభుల విశ్వాసం ఉంచి నువ్వు ప్రభువుని అడిగితే దేవుడు జనముల స్వాస్యం నీకు రోజు నువ్వు అడిగి మేలు పొందుకో దేవుడి దగ్గర. దేవుడు నీకు సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్.